ఇప్పటి వరకు ప్రాజెక్టు పైన సుప్రీంకోర్టు స్టే ఉన్నది. అది చాలామంది గుర్తించవలసిన విషయం ఏంటంటే సుప్రీంకోర్టులో ప్రాజెక్టు పైన స్టే ఉన్నది. కాబట్టి ఇవన్నీ అమల్లో ఉండగా తొందరపాటున ఒక ప్రాజెక్టు నిర్మాణం అనేది తగదు. ఆ ప్రాజెక్టుకు మొత్తంగా కూడా 7 మండలాలను తరలించటం, ముంపు కోసమే 7 మండలాలను తరలించటం అనేది అన్నిటికంటే అన్యాయమైన రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్య. ఇవాళ అందుకనే మేము మా డిమాండ్లు 2. బిల్లును ఉపసంహరించుకోవాలి, 7 మండలాలను తెలంగాణలోనే ఉంచాలి అన్నది మా మొదటి డిమాండ్. ఆదివాసులను ముంచే పోలవరం వద్దు అనేది మా 2వ డిమాండు. ఈ 2 డిమాండ్లపైన మరి ఇదివరకే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ నిర్ణయాలన్నింటినీ ఇలా సమీక్షించవలసిన అవసరం ఉన్నది. అంతేకాదు ఇలా తెలంగాణ అసెంబ్లీ స్పష్టంగా ఒక తీర్మానం చేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 7 మండలాల విషయంలో ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది 7 మండలాలను తెలంగాణలోనే ఉంచాలని. ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి విస్పష్టంగా ఇంత ముంపుకు గురి చేసేటువంటి ప్రాజెక్టు విషయంపై పునరాలోచన జరగాల్సిందే అనేటువంటి మాట వారు కేంద్రానికి తెలియజేశారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కూర్చొని మాట్లాడవలసినటువంటి ప్రభుత్వం మరి ఇవాళ తొందరపాటుగా నిర్ణయం తీసుకోవటంతోనే ఇవాళ పార్లమెంట్లో కూడా తెలంగాణ పార్లమెంటు సభ్యులు, తర్వాత అదేవిధంగా ఛత్తీస్గఢ్, తర్వాత ఒరిస్సాకు సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన నిన్న ఇవాళ కూడా ఆందోళన చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. ఈ 7 మండలాలు తెలంగాణలో ఉండాలనే డిమాండ్తో పార్లమెంటు సభ్యులు చేస్తున్నటువంటి తెలంగాణ పార్లమెంటు సభ్యులు చేస్తున్నటువంటి ఆందోళనని మేము అభినందిస్తున్నాం. ప్రొసీజర్ వాస్ సెంట్ టు ఎవ్రీ మెంబర్. ఆ ప్రొసీజర్ ను చదివి ఆ ప్రొసీజర్ కు అనుగుణంగానే మీ పార్టీ తరఫున మీరు నామినేషన్ వేసిందంటేనే ఎన్నిక ఒప్పుకున్నట్లెక్క.